हाय फ्रेंड्स वेलकम बैक टू दीप्ति तेलुगु इंटी रुचुलु। ఈ రోజు మన కిచెన్ లో ప్రిపేర్ చేసిన మంచి టేస్టీగా స్వీట్ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను। సొరకాయతో ప్రిపేర్ చేసిన పాయసం అండి, కడ్డూకి కీర్। ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసిన ఈ పాయసం మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా టేస్ట్ గా ఉంటుంది। అలాగే ఇందులో ఎలాంటి కోవా కండెన్స్డ్ మిల్క్ లేకుండా అయితే ప్రిపేర్ చేసింది। ఇది చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పాయసం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇందులో పావు కప్పు దాకా సగ్గు బియ్యం అయితే తీసుకుందాము। సగ్గు బియ్యాన్ని ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టి ఉంచుకుందాము। సొరకాయ పాయసం ప్రిపేర్ చేయడానికి నేను సొరకాయ అయితే తీసుకున్నాను। ఈ సొరకాయలో నుంచి హాఫ్ దాకా అయితే తీసుకున్నాను। తక్కువ కావాలంటే మనం హాఫ్ తీసుకోండి, ఒకవేళ మీకు ఎక్కువ పాయసం కావాలంటే ఫుల్ తీసుకోండి। సొరకాయని మొత్తం పీల్ అవుట్ అయితే చేసేసుకుందాము। సొరకాయని మొత్తం ఇలా పీలప్ అయితే చేసుకోండి। పీలప్ చేసుకున్న తర్వాత మనం గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందాము। గ్రేట్ చేసేటప్పుడు మనం పైన ఉన్న గ్రీన్ కలర్ మాత్రమే గ్రేట్ చేసుకోవాలి। చూడండి, నేను లోపల ఉన్న సీడ్స్ని మొత్తం వైట్ పార్ట్స్ అంతా వదిలేసి పైన ఉన్నది మాత్రమే గ్రీన్ కలర్ ఉన్నది గ్రేటర్ చేశాను। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాం। ప్యాన్ తీసుకొని అందులో ముందుగానే నేను హీట్ చేసిన నెయ్యి అయితే వేసుకుంటున్నాను। ముందుగానే మనం గ్రేట్ చేసిన సొరకాయ తురుమునైతే తీసి వేసుకుందాము। సొరకాయ తురుమునంతటి కూడా నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇది కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి। నేనైతే ఇందులో వాటర్ వేసి బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేశాను। ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనం ఇందులోకి కొద్దిగా సేమ్యాని అయితే వేసుకుందాము। సేమ్యాని కూడా నెయ్యిలో ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసి ఉందాం। ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్కి పక్కకు పెట్టుకొని ఉంచుకోండి। ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాము। వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి। ఫ్రై చేసి వీటన్నిటి కూడా ఒక పక్కకు ఉంచుకుందాం। పాయసం ప్రిపేర్ చేయడానికి ముందుగానే మనమైతే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరమో వాటన్నిటిని నెయ్యిలో వేయించి పక్కకు ఉంచుకున్నాం కదా। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1/2 లీటర్ దాకా మిల్క్ తీసుకోండి। లేదు మీకు ఎక్కువ పాయసం చేస్తున్నారనుకోండి, ఒక 1 లీటర్ దాకా మిల్క్ని అయితే తీసుకోండి। మీరు చిక్కటి పాలు తీసుకుంటే ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదు। నేను ఇక్కడ నార్మల్ పాలే తీసుకున్నాను। ఇలా పాలు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం పాలని మళ్ళీ బాగా మరిగించుకోవాలి। పాలలో మనం పాల పొడి వేయట్లేదు కాబట్టి ఇలా బాగా మరిగించి తీసుకోవాలి పాలని। ఇలా బాగా మరిగించి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం సొరకాయ తురుము అయితే వేసుకుందాం। సొరకాయ తురుము అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। చేసిన తర్వాత ముందుగానే మనం నెయ్యిలో వేయించిన సేమ్యాలన్నిటిని తీసుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా సేమ్యాలన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం బాయిల్ చేసుకోవాలి। సేమియా వేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్, కాకపోతే వీటితో పాటు సేమియా వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది పాయసం। మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు। ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి సగ్గు బియ్యం అయితే నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ సగ్గు బియ్యంని వేసుకుందాము। బియ్యం కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। పాయసంలో అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 3-4 మినిట్స్ పాటు మనం బాయిల్ చేయాలి। ఈ గ్యాప్లో మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం। మిక్సీ జార్ తీసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి। మీది ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వాటినన్నిటినీ వేసుకోండి। వీడియోలో చూపించే విధంగా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం వేసుకొని ఇప్పుడు పాయసంలో వేద్దాము। డ్రై ఫ్రూట్స్ పొడి వేయడం వల్ల మనం ఎలాంటి కోవా అలాగే కండెన్స్డ్ మిల్క్ వేయడం లేదు కాబట్టి ఈ పొడి వేయడం వల్ల చాలా క్రీమీగా మంచి టేస్టీగా అయితే పాయసం చాలా బాగుంటుంది। మీరు కావాలంటే పచ్చి కోవా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు। వాటికి బదులుగా టేస్టీగా మంచి క్రీమీగా రావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ పొడి అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుంది। లోపల నుంచి కూడా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని। ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్, లేదా నేనైతే ఇక్కడ 3/4 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను। మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు షుగర్ అయితే తీసుకోండి। వేసిన తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేయండి। ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లన్నిటిని వేసుకుందాము। ఈ కడ్డూకి కీర్లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి। వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకుందాము। 2 మినిట్స్ పాటు బాయిల్ చేయండి। బాయిల్ చేసిన తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది।
రెడీ అయిన ఈ పాయసాన్ని మనం హాట్గా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ఒకసారి సొరకాయతో ఇలా పాయసం అయితే ప్రిపేర్ చేయండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అందరికీ కడ్డుకి కీర్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.